महाकाय सूर्यकोटि వరుడు లేని ఉదాహరణ కదా నేను. ఓ ప్రజలారా నన్ను రక్షించుము రక్షించుము అనగా ఆ గ్రామంలోని ఊరి ప్రజలు అందరూ అమ్మా నువ్వెవరు, నీకు తాగులేదు, నువ్వు వెళ్ళిపోమ్మా అని ఎవరు కూడా రావచ్చలేరు. అప్పుడు వాడలు ఊరు గల్లీ గల్లీలు తిరుక్కుంటూ ఆ రేణుకామాత ఆ యొక్క తన కుమారుడు పెట్టిన బాధలకు ఏడుచుతూ దుఃఖించుతూ ప్రతి ఇంటికి గల్లీ ఎన్ని కులాలు అన్ని కులాల వారికి ఏ విధంగా వారి ఇంటికి వెళ్ళొచ్చున్నారనగా చూడండి. శ్రీ వీరాంజనేయ స్వామికి తాళజాల తాళజాల తాళజాలనే ఓ అయ్యాలారా తాళజాలనే
కళ్ళు మగురప్పేనే పరశురాముని పాదాలకు పరివర్తినే పరివర్తినే పరశురాముని పాదాలకు పరివర్తినే అయ్యో పరివర్తినే నేను కురువాడపతినే వడవాడాదిరిగి నేను కురువాడపతినే వడవాడాదిరిగి నేను వల్లవాది వాడపతినే వడవాడాదిరిగి నేను చక్కని వాడ ఇంకొక వాడలుంది చక్కని వాడ ఇంకొక వాడ ఉంది ఏ జాతికి చెందని వాడ తూర్పు వాడ తలజాల తలజాల తలజాలనే ఓయమ్మ నేను తలజాలనే అయ్యో చిన్న పెద్దలు తిరిగేవాడ చిన్న పెద్దలు తిరిగేవాడ మాదిగేవాడ అది మాదిగేవాడ చిన్న పెద్దలు తిరిగేవాడ నేను చిన్న చిన్నగా పోతునమ్మ సత్యాలారా అయ్యో సఖ్యాలారా తలజాల తలజాల తలజాలనే ఓయమ్మ నేను తలజాలనే ఓ అయ్యలారా ధరణి ఎల్లంపల్లి ధరణి ఎల్లంపల్లిలో జగబ్రోవారా
ప్రతి ఒక్క కులాన్ని ఇంటికి పోయినా ఎవరు ఏ కులం వారు కూడా రాలేదు. ఆఖరికి చివరికి అంత రాని కులము దూరం ఉంటాం మాదిగోడు వాళ్ళకు దయా దాఖ్యానం నుండి ఆ యొక్క ఆ వాడకు వచ్చేసరికి అలా ఆ మాదిగా పోతే ఆ సాయమతో అప్పుడు రేణుకాయ మధ్య ఏమంటున్నారా ఓ తల్లిదండ్రులారా నన్ను రక్షించండి రక్షించండి. అక్కడ ఎవరో ఒక బాలిక రక్షించండి రక్షించండి వస్తున్నది. గుర్తుపట్టిన వివరాలు ఎవరో చూద్దామా అదే ఎవరో దేవత లెక్క కనిపిస్తుంది. ఉన్నతులు ఉన్నారు కదా ఎవరు కావచ్చు. తొమ్మిది ఉన్నాయి అన్ని బంగారం. ఓ బాలిక ఎవరమ్మా 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 చిన్నారా ఎవరమ్మా 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 చిన్నారా ఎవరమ్మా ఎవరమ్మా చక్కగా మాకు తెలుపా అమ్మా నువ్వు ఎవరు నీ పేరెక్కడ ఎప్పుడు రాలేదు కదా. ఇంత చక్కటి తల్లి మా వాడకి ఎప్పుడు రాలేదు. ఎవరు అవ్వదు. ఓ తల్లిదండ్రులారా రేణుకా శక్తినమ్మ భద్రాముని బాణాలకు భద్రాముని బాణాలకు పరివర్తినే భద్రాముని బాణాలకు పరివర్తినే రేణుకని అంటారు. నా ఒక పరశురాముడు కుమారుని బాధలకు పారి మీ దగ్గరకు వచ్చినాను కదా. పుత్రులు లేని బాధ పువ్వుని బాధ ఏమో పువ్వుని బాధ ఏమో తండ్రి పేరు చెప్పు మాని తండ్రి పేరు చెప్పు మాని తల్లి శిక్ష చేరుతుండే తండ్రి పేరు చెప్పు మాని తల్లి శిక్ష చేరుతుండే తండ్రిలో నా
ఇచ్చిండు. పేరు చెప్పు మరి వాడు దండి శిక్ష చేసుకుంటా శాపం ఇచ్చినాడు అమ్మ. నీకు శాపం ఇచ్చిండ్రా? అవును. నువ్వే దేవత లేకున్నావు తల్లి, నీకు శాపం అంటే ఆ కుమారుడు తక్కువ వాడుగాడు. ఓ అమ్మా, శాపమేమి ఇచ్చేదమ్మా చక్కగా నాకు తెలుపమ్మా, శాపమేమి ఇచ్చేదమ్మా చక్కగా నాకు తెలుపమ్మా, శాపమేమి ఇచ్చేదమ్మా. నీకు శాపం ఇచ్చిందంటే మేమే నమ్మలేకపోతున్నాము. నీకు ఏం శాపం చెప్పమంటున్నావా? వచ్చిందా శాపం? ఓ తల్లిదండ్రులారా, ఓ తల్లిదండ్రులారా, 24 ఏళ్ళ కనుక 24 ఏళ్ళ కనుక పేరు చెప్పను మారుల కనెను 24 ఏళ్ళ కనుక పేరు చెప్తే ముందుగా గల బలు ననను ఈ యొక్క 24 ఏళ్ళ దాకా నా పక్షాపం ఉన్నది కాబట్టి వాడు చెప్తే నా భర్త జమదగ్గిరి చెప్తే నీ సిరుసు పగులుతుందని నాకు శాపం ఇచ్చిండు కదా. ఈ ఎల్లమ్మ తల్లికి ఇల్లు చూస్తే కన్ను కన్ను, ఒళ్ళు పడితే ఎత్తుదమ్మ, 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 ఇల్లు చూస్తే కన్ను కన్ను, ఒళ్ళు పడితే ఉంటాయమ్మ, ఒళ్ళకి ఎత్తుదమ్మ, ఒళ్ళు పడితే ఉంటాయమ్మ. పచ్చి తోలు తీసుకొచ్చి ఆరబెట్టిన ఇల్లు మాకున్నదే 3 రూములు. తోలు పచ్చి ఉన్నాయి, నీకు ఏదో దాచి పెట్టాలమ్మా. మాకున్న 3 రూమ్ల సామాన్య ఒక రూమ్ల మేడ ఉంటుంది, నిన్నేడ దాచి పెట్టాలమ్మా. ఓ తల్లిదండ్రులారా, గంధగంధని పలికేరాడు, గంధగంధని పలికేరాడు, జనమేద తిరిగి వచ్చే 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 గంధగంధని పలికేరాడు. ముందుగాను రాయుడింకా ముగ్గురొచ్చని వేలాయాలే, ముందుగాను రాయుడింకా ముగ్గురొచ్చే వేలాయాలే, ముందుగాను రాయుడింకా ముగ్గురొచ్చే ముందు ముగ్గురొచ్చే వేలాయాలే, ముందుగాను రాయుడింకా ముగ్గురొచ్చే వేలాయాలే, రేణుకా తల్లి, ఏమంటున్నావు తల్లి? మూర్ఖుడు ఇప్పుడు గందుగారు అని పలకకురు మీరు. మీ దగ్గర మీ ఇంట్లో నేను ఉంటాను. ఆ యొక్క నా కుమారుడు మూర్ఖుడు, వాడు వచ్చి ఆళ్ళ అవుతుంది కదా, వాళ్ళు వచ్చి ఆళ్ళ అవుతుంది. మేము ఆ లందగోళాలల్లా ఉన్నాయి కదా మాకు గోళాలు, ఆ గోళాలల్లా ఆ తోళ్ళన్నీ నానబెడతాం, అది ఇది చేసుకుంటా బతుకున్నాం. నువ్వు వచ్చి ఈ ఏ మూలకుంటావు, ఇల్లంతా వాసన ఉంది మాకంటే భరించుకుంటాను. నువ్వేడుంటావు తల్లి? వాని బాధలకు ఎక్కడైనా దాక్కుంటా. నీ కొడుకు, నీ కొడుకు, అవును, నీ కొడుకుతోనే ఉందా నీ బాధ? నా కొడుకుతోనే తల్లి, నీ కొడుకు అంటేనే ఈ జగాలే. పాప గర్భుడు పరశురాముడు, పాప గర్భుడు పరశురాముడు, ఏమాని అనడే తల్లి, పాప గర్భుడు పరశురాముడు, పట్టి అడిగితే ఏమానందు, పాప గర్భుడు పరశురాముడు. ఓ అమ్మ, కొడుకుతో పట్టి ఇస్తే కొడుకుతో అమ్మూలాను, కొట్టుదేమో నిన్నునేమో, కొడుకుతో అమ్మూలాను, కొట్టుదేమో నిన్నునేమో, కొడుకుతో అమ్మూలాను. తల్లి, ఓ వెంకటేళ్ళమ్మా, నీవు కొమ్మంటే పోతలేవు, ఏ వాసన భరించుకుంటాను ఇక్కడనే ఇక్కడనే ఉంటా అంటున్నా కదా. కానీ ఆ నీ యొక్క కొడుకు దుర్మార్గుడు, అవును, బలవంతుడు. ఏం చేయాలి ముసలిలో? ముసలి మమ్మల్ని తప్ప తల్లి, ఏం చేయాలి? వాడు వస్తే ఎట్లా అంటున్నావా? ఎట్లా మేము కొట్టి
మమ్మల్ని కొడతాడు తిడతాడు కదా. తల్లిదండ్రులారా మాకు తెలియాలని మీరు మరి వారితో చెప్పారమ్మా మాకు తెలియాలని మీరు మరి వారితో చెప్పారమ్మా మాకు తెలియాలని మాకేం తెలియదని మీరు చెప్పి వాళ్ళు పంపించురండి తల్లిదండ్రులారా. అవును ఈ విధంగా సాయి సాయి మన ఇంటికాడ యాక్సిడెంట్ ఉందిగా అయితే ఈ విధంగా వాళ్ళు ఏం చెప్తానంటే ఒక మాదియ పోతమ్మ సాయమ్మ అమ్మ తల్లి మా ఇంటి వెనుక కలవేప చెట్టు ఉంది. వాప చెట్టు కింద లందగోళం అది తప్ప మా ఇంటికాడ ఏది లేదు తల్లి. అక్కడనే లందగోళం తప్ప ఉండాలంటే లందగోళమే ఉంది. ఏడ చూసినా కానీ ఇరుకురికే ఉంటుంది. సమాధానం కరివేపాకు వేప చెట్టు ఉన్నది, కరివేప చెట్టు. ఆ చెట్టు కింద లందగోళం, ఆ లందగోళంలో దాచుకుంటే ఆ వాసనకు అక్కడ వచ్చి చూడడం వెళ్ళిపోతే మంచిది. ఒకవేళ దాన్ని కూడా భరించుకొని ఏడలేదు నాకు కలిగి వీళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నాం వస్తే మాత్రం మేము ఏం చేయలేదు. తల్లిదండ్రులారా మీరు ఎక్కడ ఉంచితే అక్కడ ఆగి ఉంటాను కదా. నేను ఎక్కడ లేదు, ఆ గోళంలో వస్తాం సరే తీసుకొని దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఆ యొక్క పెద్దలు ఆది గృహముల యొక్క రేణుకా మాతాకి స్థలం ఇచ్చారు. మా ఇంటి కనుక కలివేప చెట్టు ఉంది. కలివేప చెట్టు కింద లందగోళం ఉంది. అది ప్రాణములు కాపాడడానికి మరి తోడు పచ్చి ఉన్నాయి నానబెట్టాలని మేము ఉంటాము. మీరు గంధగంధలు ఎక్కడ వాసండి నాకు ఈ తొలిగండం దక్కే 90 ఏళ్ళు అవసరన్నట్టుగా ఓ తల్లిదండ్రుల నేను ఆ మురికలైన దాక్కుని అక్కడ దాక్కుంది. ఇంకా దాక్కోలే పరిశీలన వచ్చే సమయానికి అక్కడ గోళం పక్కకుండా నిలబడింది. అక్కడ ఒక కుర్చేసి ఇప్పుడు పెద్ద పెద్ద ఏమైనా ఉంటే ఓడి బియ్యం వస్తారు. ఎవరు వచ్చినా ఆ ఎల్లమ్మ పేరు మీద ఓడి బియ్యం పోయి వస్తుందిగా కోరుతున్నాం. సరే అదే విధంగా ఇక్కడ కొంచెం కథ అవుతుంది. ఓడి బియ్యం వస్తాక మళ్ళా కథ స్టార్ట్ అవుతుంది. మాకు పరిశీలన వచ్చి ఆ యొక్క తల్లి గుర్తులు కవడాలు ముత్యాలు గవ్వలు ఆ గుర్తులు పట్టుకుంటే పరిశీలన తర్వాత వస్తాడు. నా మాదిగోళ్ళ ఇంటికి వచ్చి నా మాదిగోళ్ళని జుట్టు పట్టుకొని ప్రజనే ఉంటాడు. పోవాలి ఎల్లమ్మని ఉత్తర పెట్టాలి కదా. అన్నా ఆ యొక్క పరిశీలనలు ఆ యొక్క మాదిగ పోతే సాయం ఇంటికి వచ్చి వారిని ఏమంటున్నాడో చూడండి. ఫస్ట్ మోసేసి కుడి చేయి కట్టుకోరాదు. వీళ్ళు సంకరాలు కడుతున్నారు. ఎవరు
చిన్నగా ఎక్కడనే కట్టదాన్ని కట్టరాదని అన్నాడు కాస్త ఇట్లా పట్టుకోవాలి కొంచెం ఏంటి ఆయనకే క్లోజ్ చేస్తారు అంటే ఆడికే వేస్తారు గాజులంతా అవుతాయి చుట్టేసరికి సైడ్ పెట్టరాదమ్మా అదే సైడ్ పెట్టుకున్నా లింగు పడనియరా అది పట్టుకోరా నువ్వు వస్తుంది బొట్టానే పెట్టరా అవునవును పట్టుకున్నాక చెయ్యి పట్టుకోవాలి పోయి ఇద్దరు ఖర్చు పోయి ఒకరు పట్టుకున్నాక చెయ్యి పట్టుకోవాలి పైన 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 పైసలు పెట్టారు మాదిలో ఖాళీ పెడతారా ఇంకొకరు వస్తే ఐదుగురు వాళ్ళు ఇద్దరు ఐదుగురు అయినట్టే
అంతే చేస్తారు. అంత మంచిగా వాళ్ళు దేవుడు వస్తుందా పాడు ఒకలే లేకపోతే ఈ కష్టాలు అందరూ బంద్ చేసి నేను బంద్ చేశాను. అదే ఇందాక నువ్వు పైనుంచి అనగానే పోయి బంద్ చేసి అదే అడుగులు వేస్తే మళ్ళీ చూసినా ఒకదానే ఉన్నావు పోయి ఐదు తోటి ఇట్లా పట్టి అవి చాలా ఒకటే సైడ్ వస్తాయి ఇది మాటలో పోయింది అక్క ఒకసారి అనుకోని వరకు శ్రీ రేణుకామాత జగజ్జని రేణుకామాతకు ఓడిపిఎం బస్సులు అమ్మవారిని నందగోళంలో తీసినప్పుడు డబ్బులు కొట్టాలి రాగలేదు ఓడిపిఎం బస్సులు ఇప్పుడు ఆ మత్స్యరాముడు తన తల్లి జాతర వచ్చి వాళ్ళ వల్ల మాదవాడకు వచ్చింది మాదవాడతో మీ ఇంటికి వచ్చింది అంటే రాలేదు అంటారు. అప్పుడు ఆ మాదవాడ వాదాలని కొంచెం సేపు ఆగండి. మీకు ఎంత ఓపిక ఉంటే కథ మళ్ళీ మళ్ళీ మనసారి కావాలి మాకు మా తల్లి ఈ తూర్పు వాడకు మీ తల్లి ఎక్కడికి వెళ్ళా కానీ మీ యొక్క తల్లి ఆడవాళ్ళు గుర్తులు ఇప్పుడు కాదు మొదలు నుంచి మనకు గుర్తే ఏంటి బండారు పసుపులు కుంకుమ గవ్వలు ముత్యాలు పౌడాలు అయితే ఇవన్నీ నేరుగా ఎవరు ఉన్నాయి మన పెద్దకందుకూరు గ్రామంలో పెద్ద మీద ఇంటి దాకా ఉన్నాయి. మరి ఇంటికి పోయి మరి మా అమ్మ మీ ఇంటికి వచ్చిందా రాలేదని అడుగుదాం. కట్టేదా చెప్పయ్యా ఎవరు మీరు ఎందుకు వచ్చినావు? అవునా
మాకు తెలియదని ఏదో పనిగా మలేషియా నీది ఉన్నదా ఖరాబ్ అయింది అయింది ఏదో ఒక మైక్ అయితే డిస్టర్బ్ అవుతుంది అన్న అది చూడవే మరి అదే ఏదో సౌండ్ మీ బాధ మీకే ఉంటుంది మా బాధ మాకే ఉంటుంది చెప్పండి మాట్లాడు మాట్లాడు నువ్వు దగ్గర పెట్టినావు కాకుండా ఆయన నడుస్తుందా వస్తుంది కొబ్బరికాయ కొట్టద్దు ఓ అమ్మా ఓ సాయమ్మ మా తల్లికి ఇంటికి రాలేదా రాలేదా పరశురామా మీ తల్లి మా ఇంటికి రాలేదు రాలేదా ఏం చెప్పాలి ఏం చెప్పాలంటే మా ఇంటికి మీ తల్లి రాలేదయ్యా అతను ఏమని చెప్పాలి అబద్ధం చెప్తే అవునా అదే పోసిగా మా తల్లి మా తల్లి ఆనవాళ్ళు మీ ఇంటి దగ్గరే కనబడుతున్నాయి మీ ఇంటికే వచ్చింది మా అమ్మ నా తల్లి అన్నవారు ఫస్ట్ నా తల్లి ఎక్కడ వెళ్ళాక జగజమే రేణుకామాత
ఎక్కడ వెళ్ళినా కానీ పసుపు కుంకుమ గవ్వలు ఇవన్నీ ఉండగా మీ ఇంటికి నా తల్లి రాదని నేను ఏంటన్నమాట నాతో మీరు అబద్ధాలు ఆడేది అని చెప్పగా అప్పుడు పోసయ్య ఏమక్కులు గంజికి చాలవడు నూరుకోకు గంజత్ గంజకు చెప్తుండు. వాళ్ళు వీళ్ళు జగడమాడుకున్నారయ్య ఇచ్చడాను, వాళ్ళు వీళ్ళు జగడమాడుకున్నారయ్య ఇచ్చడాను, వాళ్ళు వీళ్ళు జగడమాడుకున్నారయ్య ఇచ్చడాను, వాళ్ళు వీళ్ళు జగడమాడుకున్నారయ్య ఇచ్చడాను. అది పడేమో, అది పడేమో, అది పడేమో, అది పడేమో, అది పడేమో, అది పడేమో, మా బాధ ఇద్దరు కొట్లాడుకున్నా పడ్డాయ్యా. పోసయ్య భార్య సాయమ్మ అయితే పక్క పనులట బోరింకాలు నీళ్ళకాడ పోయినప్పుడు నేనే మొదలు పెట్టుకుని ఆ నీళ్ళకాడ కొట్లాడుకుంటే కుస్తీలు పట్టిందా అయితే మేడం ఉన్నా ఆ పగడాలో ముచ్చారా కొట్లాడుకునే దారి అవి తెగి పడేయా మీ అమ్మాయి కాదా అని చెప్తున్నాయా పరశురామ అది మీ అమ్మాయి కాదు, పక్కింటి ఆమె మా భార్య అయ్యా. అయితే ఈ విధంగా మీ అబ్బాయి అనుకుంటావా ఎవరు పలి పలి గాజులు నమ్ముతారా అయ్యా ఈ విధంగా ఎన్ని చెప్తున్నా నమ్మకుండా ఇవన్నీ విడిచిపెట్టి ఆ యొక్క పరశురాముని గాథ పరశురాముని ధ్వని ఆ జగజ్జల్లి రేణుకా మాత చెవిలో గెలిపడగానే నా కుమారుడు వస్తున్నారు, నన్ను దక్కనివ్వడు, నా ప్రాణమును తీస్తాడు, ఇక 24 సంవత్సరములు నిండలేదని చెప్పి ఆ యొక్క పరశురాముని శబ్దము గాథ వినగానే ఆ యొక్క హరహర మహదేవ శంభో శంకర అని చెప్పి ఆ యొక్క కలివేప చెట్టు కింద ఉన్న నందగోడవల యొక్క శ్రీ రేణుకామాత ఎల్లమ్మదేవి అక్కడ అందులో చుట్టి దాక్కున్నది. అప్పుడు బయలుదేరామని ఇది ఒకటి ఆవిడండి అయితే ఈ విధముగా చెదలా సిరియాల గౌరమ్మ చెదలా మనం ఎంత వెతికినా కానీ దొరుకుతలేదు, కానీ మనం ఒక ఉపాయం చేద్దాం కదా. మనం ఒక ఉపాయం చేద్దాం. ఏం ఉపాయం చేద్దాం అన్నయ్య? అయితే నేను బయలులో వాడబెట్టాను, నాకు భార్యగా నువ్వు రా, మనం ఇద్దరం భార్య భర్తలం అయ్యి ఆ తల్లిని వెతుకుదాం పదా. అయితే ఈ విధంగా ఎప్పుడైతే ఆ యొక్క మాధవాల గృహంలో వెతికినా కానీ తల్లి కానలేదు కాబట్టి అప్పుడు అన్న చెల్లెళ్ళు పోయి పరశురాముడు శ్రీయాల గౌరమ్మ అన్న చెల్లెళ్ళు పోయి భార్య భర్తలుగా మారితే అంటే పాపమును చూచి భరించలేక మన తల్లి బయటికి వస్తుందని చెప్పి తెల్లయ్యగా శ్రీయాల గౌరమ్మని పిలిచి ఆ యొక్క ఆరు భయండ రూపంలో ఒక పరశురాముడు భర్తగా ఒక శ్రీయాల గౌరమ్మ భార్యగా అన్న చెల్లె పోయి భార్య భర్తలయ్యారు. ఆ పాపమును చూచి భరించలేక చెల్లెల తల్లి బయటకు వస్తుందని ఆ యొక్క పరశురాముడు ఒక ఉపాయం పని ఒక బయట వేసి ఒక సంక్రాంతి పండుగ ముందట ఒక భోగి పండుగ ముందట పెద్ద మీద ఇంటికాయ పెట్టి ఆ ఎల్లమ్మని దొరకబట్టడానికి ఏ విధంగా జోగెత్తుతున్నాడుగా చూడండి. అక్కడే మాది కూడా ఇంటికి అనేది అందగోళం కాకుండా మీ తల్లి అవ్వాలి పసుపు బండార కుంకుమ అక్కడే పోయి ఆగే చదవాలి. నేనే పైన రమణిరా నా పేరే పైన రమణిరా, నేనే పైన రమణిరా నా పేరే పైన రమణిరా, నేనే పైన రమణిరా నా పేరే పైన రమణిరా, నేనే పైన రమణిరా నా పేరే పైన రమణిరా. ఆది కట్టువా నాది కట్టువా ఆది కట్టువా నాది కట్టువా ఆది కట్టువా నాది కట్టువా ఆది కట్టువా నాది కట్టువా ఆది శక్తి అమ్మవారు కట్టువా ఆది శక్తి అమ్మవారు కట్టువా
ఈ విధంగా బయలుదేశం వేసుకొని మనం పోతున్నాం. సరే అన్నయ్య. చెల్లెలా అన్నయ్య అది ఆ పెద్దమ్మ ఇంటికాడ ఉన్నది. అక్కడికి పోయి మనం భారతిద్దాం, ఆమె లేపుదాం కదా. సరే అన్నయ్య. ఈ విధంగా ఆ యొక్క పరశురాముడు బయలులో దేశం వేసుకొని తన చెల్లెని నా చెయ్యాల గౌరమ్మను అన్న చెల్లెలు పోయి భార్య భర్తలుగా మారి ఆ యొక్క పెద్ద మేకల ఇంటికాడ నందగోళంలో దాక్కున్న ఎల్లమ్మని మాట్లాడితే ఆ ఎల్లమ్మని లేపడానికి భార్య భర్తలుగా మారి ఏ విధంగా జోమెత్తుకుంటూ ఇప్పుడు మధ్యలో పనిచేసి ఆ పాట జరిగే డబ్బులు కొడతారు. ఓం నమో శ్రీ ఎల్లమ్మ దేవియే నమః. మాతాజీ
ఏ రోగములు నొప్పులు లేకుండా వాళ్ళని చల్లగా చూస్తాయి ఎల్లమచ్చండి దేవిని అల్లజల్లి అమ్మాను పెట్టుకొని చూడం ముఖ్యమంత్రి గారు ఆ యొక్క మహాశివరాత్రి సందర్భంగా ఈ రేణుగా ఎల్లమ్మ నాటకము వేస్తుండగా తులం ముఖ్యమంత్రి గారు ఆ యొక్క ఎల్లమ్మ పేరు మీద ఆ యొక్క పరశురాముడు ఎల్లమ్మని పెడుతుండగా ఆ ఎల్లమ్మ లంబగోణంలో దాక్కొని ఈ విధముగా ఆ యొక్క తల్లి జుట్టు కొడుకు చుట్టూ తల్లి పడిన బాధ చూడలేక 50 రూపాయలు విరాళం ఇచ్చారు. ఆ ఎల్లమ్మదేవి వారిని చల్లగా చూసి వారికి అష్ట ఐశ్వర్యములు కలగజేసి శుభం కలిగే జయ విజయ భవాన్ జమ్ము భూషయ్య గారు ఆ యొక్క ఎల్లమ్మ లందగోళకి పరశురాముని బాధలు చూడలేక పరశురాముడు బాధ పెట్టుకుంటే ఎల్లమ్మకి కష్టములు చూడలేక జమ్ము భూషయ్య గారు 100 రూపాయలు 116 విరాళం ఇచ్చారు. ఆ యొక్క ఎల్లమ్మదేవి వారిని చల్లగా కాపాడి ఎల్లవేళ అక్షరాలను కలగజేయక జై సుజీభవ.
పెద్ద మేతరి ఆ ఎల్లమ్మ పేరు మీద పెద్ద మేతరి నరసింహ 216. పెద్ద మేదరి ఇది సార్ చెప్తారు. పెద్ద మేదరి గుర్రం నరసింహ గారు ఆ యొక్క ఎల్లమ్మదేవి పేరు మీద మహాశివరాత్రి సంధ్యాల పేరు పరమశివుని పేరు మీద 216 రూపాయలు మరియు ఎల్లమ్మదేవికి వస్త్రాభరణలుగా బట్టలు పెట్టారు, మరి ఓడి బియ్యం పోసారు, మరి 216 రూపాయల కట్నం చెల్లించారు. వారి సమస్త కుటుంబమును ఆ యొక్క ఎల్లమ్మదేవి మరి శివరాత్రి సందర్భంగా పరమశివుడు ఇద్దరు తల్లి తండ్రి బిడ్డలు వారిని ఆశీర్వదించే వారి కుటుంబాన్ని తెల్లగా జయ సుజయ్ మీరు అన్నా ఎంతసేపు ఒకేస్తూ ఎవరెవరి ఏ అవతారం మాత్రము ఉప్పలమ్మ ఎట్లయింది, ఎల్లమ్మ పండుగ ఎట్లా వచ్చింది, ఆ యొక్క నాగుల పంచమి నాడు మీరు అందరూ కదా నేను మొగోళ్ళం మీరు మీరే పోస్తారు పుట్టారు పాలు వస్తారు ఈనాడే బ్రహ్మ మల్లయ్య జమ్ము మల్లయ్య మల్లమ్మ గారు ఈ యొక్క రేణుకా ఎల్లమ్మ పేరు మీద 100 రూపాయలు విరాళంగా ఇచ్చినారు. ఆ యొక్క రేణుకా ఎల్లమ్మ మరియు మహాశివరాత్రి సందర్భంగా పరమశివుడు వారి కుటుంబాన్ని చల్లగా చూసి అష్టైర్యములు సిరి సంపదలు కలగజేయక జై సుఖీ భవ. శ్రీ రేణుకా మాతాకి వస్తువుగా కట్టారు ఆటో స్టార్ట్ చేద్దాం. జమ్ము కొమరయ్య ఐరమ్మ గారు ఆ రేణుక ఎల్లమ్మ దేవి పేరు మీద ఈయన మహాశివరాత్రి పరమశివుని పేరు మీద 50 రూపాయలు విరాళంగా ఇచ్చినారు. వారి యొక్క పరమశివుడు రేణుకా ఎల్లమ్మ దేవి చల్లగా చూసి వారికి సిరి సంపదలు కలగజేయగాలని కోరుతున్నాము. జై సుఖీ భవ. వాళ్ళ నాయన పేరు జమ్ము కోమరయ్య, నాయన పేరు రామయ్య, జమ్ము రామయ్య. మరణించినందున వాళ్ళ కుమారుడు జమ్ము కొమరయ్య వాళ్ళ నాయన పేరు మీద ఈ విధంగా అప్పుడు ఎప్పుడైతే రేణుకా ఎల్లమ్మ అనేది అందగోళం లెక్కగా చేసిందో ఒకరి చుట్టూ ఒకరు పట్టుకున్నాక అప్పటి వరకు కుమారుడికి చిన్నతనంలో పేరు చెప్తే నా కార్తీక రాజుల చేతులు చచ్చిపోతానని చెప్పి అక్కడికి యుక్త వయసు అనగా 24 సంవత్సరములు నిండిన పరశురాముడికి ఇప్పుడు నా కొడుకు వాళ్ళని జయించగలని చెప్పి ఆ యొక్క తను అప్పుడు పడ్డ బాధలన్నీ పెళ్లి చేసుకున్న తండ్రి భర్తతో ఎగిన బాధలు కార్తీక రాజు అన్న బాధలు ఇప్పుడు కొడుకుతో ఎల్లబెచ్చుకుంటా ఆ కొడుకుతో చెప్పుకుంటే ఏ విధంగా దుఃఖించుతున్నారని చూడండి. శ్రీ రేణుకా మాతాకి నేను గల్ల రాజును పండుగా చూసేవ నిండనింక 24 ఏళ్ళు నీ కన్న తండ్రి పేరు ఉన్నది ఉన్నట్లు చెప్పరా తీవ్ర పడక పుత్ర నీరు జననీ కదయు చిత్రముగా ఉందిరా పుత్ర నీరు జననీ కదయు చిత్రముగా ఉందిరా. రావులపల్లి ఉండే సిద్ధయ్య గారు ఆ యొక్క రేణుకాదేవి పేరు పైన మరియు మహాశివరాత్రి సందర్భంగా ఆ యొక్క పరమశివుని పేరు మీద 100 రూపాయలు విరాళం ఇచ్చినారు. ఆ యొక్క పరమశివుడు రేణుకా ఎల్లమ్మ వారికి అష్టైశ్వర్యములు కలగజేసి వాళ్ళకు యోగక్షేమాలు ఆరోగ్యాలు చల్లగా ఉండాలని భగవంతుని కోరుతున్నాము. జై జై భవ. శ్రీ రేణుకా మాతాకి జై. పుత్ర నీరు జనకుని కదయు చిత్రముగా ఉందిరా ఉందిరా. మన తండ్రి
దాని శాపం ఇచ్చి చనిపోయింది కదా. మా తండ్రి నీకు శాపం ఇచ్చి చనిపోయిందా? అవును. నాకు అనేక నాకు శాపమెట్ల ఇష్ట తండ్రి చక్కగా వినా చెప్పలే. శాపమెట్ల ఇష్ట తండ్రి చక్కగా వినా వేయలే. తండ్రి నన్ను కోరియట్ల గంగడే. కోరియట్ల గంగడే. నన్ను శాపం నీకు శాపం ఇచ్చి నన్ను ఎట్లన్నావు అంటాడు. అవును కదా? శ్రీ రేణుకా మాతాకి, రేణుకా మాతాకి. అందతందము నన్ను చూచి అవనిలో నా శివుడురా. అందతందము నన్ను చూచి అవనిలో నా శివుడురా. పొద్దుగా ప్రార్థించారకి, పొద్దుగా ప్రార్థించారకి, ముందుగా చూడనిరా. పొద్దుగా ప్రార్థించారకి, ముందుగా నన్నురా. కుమార పరశురామ, అందచందం చూసి అవనిలో శివుడు మన తాతగారు ఆ ప్రతిజ్ఞ కట్టింది ఆయన. ఎవరు తిరిగి ఏ కారణంగా నిర్ణయించలే తల్లిలో. ఎవరు తిరిగి ఏ కారణంగా నిర్ణయించమాయో. ఎవరు తిరిగి ఏ కారణంగా నవ్వుతూ నా తోడు నన్ను కన్నా తల్లిలో. నవ్వుతూ నా తోడు కన్నా తల్లిలో. ఏమంటున్నావు? ఎవరు తెలియదు అంటాడు. ఎవరు ఆ ప్రతిజ్ఞ చెల్లించారు కదా. సూర్యుడు 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 ఉదయించిన నుండి శ్రీ రేణుకా మాతాకి. సూర్యుడు ఉదయించిన నుండి అస్తమంతక ముందేరా. సూర్యుడు ఉదయించిన నుండి అస్తమించక ముందురా. సూర్యుడు ఉదయించిన నుండి అస్తమించక ముందేరా. సూర్యుడు ఉదయించిన ముందు అస్తమించగా ముందరా. కుమార పరశురామ, తల్లి అప్పుడు మా మా తాతగారు మా నాయనగారు ఈ ధరణి తిరిగి వస్తారు. పొద్దు వర్షం వరకు, పొద్దు వర్షం నుండి పొద్దు ఊగే వరకు, ఈ ధరణి తిరిగి వచ్చే వరకు, ఆ తిరిగి వచ్చే వారికి తన పిల్లని ఇస్తానన్నాడు కదా, నన్ను ఇస్తానన్నాడు కదా మీ తాత. ఎవరు తిరిగి ఎవరు తిరిగి ఎవరు తిరిగి నవ్వుకుంటా నాతో సంతోషంగా చెప్పు కదా. ఓ కుమార పరశురామ, రాజాది రాజులు వచ్చి రమ్యమూర్గా రాజాది రాజులు వచ్చి రమ్యమూర్గా
కదా ఆ యొక్క ఆ సభకు రాజాదిరాజులు వచ్చినారు. భుజబలు వచ్చి కార్తీకులు వచ్చిండ్రు. అక్కడ వచ్చి వాళ్ళు చెట్టు కట్టారు కదా ఆయన ఆ సభకు వచ్చినారు. అవునా తెల్లరా చెప్పలే ఆ ప్రతిజ్ఞ ఎవరు చెల్లించినారు వారి పేరు నాకు చెప్పు కదా. ఓ కుమార పరశురామ బాలుడు జమదగ్ని ఎదరా బాలుడు జమదగ్ని ఎదరా ముని బాలు వచ్చరా బాలుడు జమదగ్ని ఎదరా ముని బాలు వచ్చరా బాలుడు జమదగ్ని ఎదరా నన్ను పడనే అమ్మగరా సభకు రాజాదిరాజులు ఆ బాలుడు జమదగ్ని అంట అతను ఎందరో రాజులు వచ్చారు. అయినా రాజులలో ఒక జమదగ్ని మహాముని బాలుడు వచ్చి మీ తాతయ్య కట్టిన ప్రతిజ్ఞను ఆ రాజులు వచ్చిన అటు ప్రతిజ్ఞను చెల్లించలేదు. కానీ ఒక మునివేషంలో ఉన్న జమదగ్ని మహాముని వచ్చి అటు ప్రతిజ్ఞను మీ తాత పరమశివుడు కట్టిన ప్రతిజ్ఞను చెల్లించి నన్ను పెళ్లి చేస్తున్నారు ఆయన. అట్లా అవుతుంది ఇప్పుడు కుమార పరశురామ కార్తీక వీరులు మీ కళ్ళ తండ్రి చంపెరా కార్తీక వీరులు కళ్ళ తండ్రి చంపెరా తండ్రి గుజరా నీ కన్న తండ్రిని ఆ కార్తీక వీరార్జునుడు చంపిరు. నేను ఏమని చెప్పుదు ఆయన ఏమని చెప్పాలి తిరగాలి మధ్య తిరగాలి. పొద్దు పడిసా కలకల పొద్దు పడిసా జనదేవుడు అనిపించాను. మళ్ళీ అదే ఆగస్తా అదే ఎలా చేస్తాను నేను రాను మరి. 10 అంత బాగా కాకి అన్న అంత బాగా శ్రీ రేణుకామాతల్లి అంత బాగా ఇంతలో నాకు చెప్పలే అంత బాగా
జమదగ్ని మహాముని రాకపోతే నేను అక్కడ పోయినా అతను పైన పడగానే ఏమని మా తండ్రి నీ తండ్రి చెప్పాడు కదా ఆయన నువ్వు చెప్పాలి ఏమని నా తండ్రి చెప్పారు ఏమని నా తండ్రి చెప్పారు ఏమని నా తండ్రి చెప్పారు ఏమని నా తండ్రి చెప్పారు ప్రేమతో రాజకు ఇంకా ప్రియమైన వంత ఏదో ప్రేమతో రాజకు నాకు ప్రియమైన వంత ఏదో చెప్పు మా తండ్రి ఏమని చెప్పిండు నాకు ఆ వివరం నాకు ఏం చెప్పినాడా? అవును ఓ కుమార పరశురామ పచ్చి కడవలో పాలబోనం పచ్చి కడవలో పాలబోనం పడగ తీసుకురం మనరా పచ్చి కడవలో పాలబోనం పడగ తీసుకురం పచ్చి కడవలో పాలబోనం పచ్చి కడవలో తెచ్చినంట మళ్ళీ వద్దు మరే నీ తండ్రి గారైనా ఆ పచ్చి కడవలో పాడబోనం తీసుకొని రమ్మన్నాడు. అట్లా ఆ గోళం తగ్గినట్లయితే నా ప్రాణము తగ్గుతుంది తెలియమని చెప్పి మీ నాన్న నాకు చెప్పినాను నాన్న. చెప్తే నేను తీసుకుపోయినాను కదా. తీసుకొచ్చావా తండ్రి చెప్పిన తీరుగాను తండ్రి చెప్పిన తీరుగాను తండ్రి రోజు చేసివా తండ్రి చెప్పిన తీరుగాను తండ్రి రోజు చేసివా తండ్రి చెప్పిన తీరుగాను ఓ తల్లి తల్లి చెప్పిన రీతిగానే చేసావా ఓ కుమార ఎట్లా చెప్తే చేసావా ఓ కుమార పరశురామ మరి మా తండ్రి కుమ్మరివారికి పోయి పచ్చి కడవ తీసుకొని ఒక పాలతోని పరమాణం తీసుకొని వస్తే కుమ్మరాముల కాలకుండా పచ్చి ఆర్మీయ పచ్చికొండలో నీ ప్రతిపాద ధర్మం అంటే నువ్వు సత్యానపానం తీసుకొస్తే నేను దక్కుతాను. మరి తండ్రి చెప్పిన తీరుగా నువ్వు పాలపానం తీసుకొచ్చినవా పరమాణం వండవా లేకపోతే బోనం తీసుకురాగా నా తండ్రి ప్రాణములు తీసినవా మరి నీ వల్ల మా ఆయన ఇచ్చిందా అని అడుగుతుంది నీ కొడుకు. కుమార పరశురామ తీసుకెళ్ళే దారిలోన తీసుకెళ్ళే దారిలోన ఇది బౌలా కొట్టిరే తీసుకెళ్ళే దారిలోన ఇది బౌలా కొట్టిరే తీసుకెళ్ళే దారిలోన కృష్ణముడా సూర్యుడి వలన గర్భముద్రా విసిరే శ్రీ రేణుకా మాతాకి ఆ పాలబోనం తీసుకొని వెళ్తుండగా ఆ యొక్క దారిలోని తిని పలవటి అప్పుడే నువ్వు నాకు గర్భము ఉద్భవించిన భర్త గురించి తీసుకొని పోతున్నావు. అవును. మరి ఎవరు వాళ్ళు ఈ యొక్క కార్తీక మహారాజు పలగొట్టి అప్పుడే నా బోనం ఎప్పుడైతే వాళ్ళు ముందుకొని ఎంగేజ్ చేస్తుండ్రో అప్పుడే ఒక ఆకాశంలో సూర్యుడు పొద్దున 7 గంటలు వేస్తాడు. అప్పుడు బోనము భగ్నమైనప్పుడే నువ్వు నా కడుపులో పడ్డావు కొడుక అని చెప్తుందయ్యా మీ అమ్మ.
పరశురామ, నీవు పెట్టిన బాధలకు నీ హస్తం ఎందుకు నేను శాపం పెట్టినాను కదా. ఒకటే ఉంది ముందు శ్రీ రేఖమాతకి ఎప్పుడు ఈశాన్యమును తప్పకాలే ఎప్పుడు ఈశాన్యమును తప్పకాలే ఎప్పుడు ఈశాన్యమును గొప్ప సాధు కొన్నవారికి గొప్ప సాధు కొన్నవారికి విముక్తి ఎప్పుడు కలుగునే గొప్ప సాధు కొన్నవారికి ముక్తి ఎప్పుడు చెప్పలే గొప్ప సాధు నాయన నువ్వు నాకు గొప్ప శాపం ఇచ్చినావు. ఆ శాపం విముక్తి ఎప్పుడు కలుగుతా? చంద్రయ్య కాలం అట్టే ఉంటుందా? సరే నాకు ఏమన్నా ముక్తి కలుగుతుందా? కుమార పరశురామ, ముందు వచ్చే కాలమందు ముందు వచ్చే కాలమందు అతడుగా పుట్టువు. ముందు వచ్చే కాలమందు ముందు వచ్చే కాలమందు సుందరపడిన నివారణ ఇంత చేసు అప్పుడు సుందరపడిన నివారణ నాయన కుమార పరశురామ, ఈ ముందు వచ్చే కాలంలో నువ్వు అందగా పుట్టుంటావు. అప్పుడు తొందరపడి వాళ్ళు తలవని వాళ్ళని నింద చేస్తున్నాయన. కూడా తన పంట బాధలని తన కుమారుడు చెప్పగా ఆ యొక్క మాదిగ వారు పోయారు. పోయేపుకే అప్పుడు ఎల్లమ్మదేవి ఆ యొక్క తల్లి ఓ తల్లిదండ్రులు నాకు నిర్వహించి పంపండి అనగా అప్పుడు పరశురాముడు, ఒరే పోచయ్య, ఓ సాయమ్మ, మీ ఇంట్లో ఇప్పుడు ఉండదు, మంగళవారం ఏడాదికి ఒకసారి ఒక పుత్రుడు కాబట్టి ఆ యొక్క సంవత్సరం లోపల 11 నెలల 15 రోజులు అంటే సంవత్సరం నిండా మీదకి ఒక 15 రోజులు మీ ఇంటికి పంపిస్తాను. మా అమ్మను చల్లగా మీరు జీవనాధారం ఇచ్చి నాతో సాగనంపనగా అప్పుడు ఆ ఎల్లమ్మ తల్లిని ఆ మాదిగా పోచయ్య సాయమ్మ పరశురాముని వెంబడి పంపగా అప్పుడు తల్లిని వెంబడించుకొని ఆ యొక్క కాశీకాయ వీరాజుని దగ్గరికి ఏ విధంగా వెళ్ళి ఆ యొక్క కాశీకాయ వీరాజుని ఏ విధంగా అభిమానిస్తున్నాను. కుమారా, నీ యొక్క అది కూడా నీ యొక్క తండ్రి ఏమని చెప్పినాడంటే, పుత్రుడా వినవయ్య పూడి శాపము తెలుపెదా, శత్రులు చేసిన చిత్రము ఇదియు 24 ఏడు గడువు వచ్చేదాక ఓ పేరు చెప్పను మాని ప్రేమతోడా. పుత్రుడా పుత్రుడా నాకింత పూడి శాపము ఉండే నిన్నెదు నీకు ఇంక 24 ఏళ్ళు. అట్లంటావా తల్లి? ఉండగా నడుగు నడుగు పోదామిప్పుడు నడవలేమా తల్లిరో. ఇప్పుడు ఏమున్నా నీ తండ్రి జమదగ్ని మహాముని వచ్చినాక అంటున్నావా అక్కడ కథ అయినాక తర్వాత మీ తల్లి ఆ కాశీరాజు వచ్చినాక అలా సంపాదించి వాళ్ళ రకంతో నీ తల్లి పాదాలు అడగాలి. ఎవరిగా? జమదగ్ని మహాముని ఎప్పుడో రెడయ్యాడు ఆయన తీద్దాం. ఓకేనా? ఇక్కడ కదా ఇటు ఉండగా ఆ యొక్క అలనాడు ఆ యొక్క కార్తికేయ నీరాజులు ఏదో 7 భాగములు వచ్చుకొని చనిపోయిన ఆ యొక్క జమదగ్ని మహాముని ఆ ఎల్లమ్మ దేవి కాంచన ఉట్టికి ఊడలు ఉట్టి చేసి తన యొక్క భర్త యొక్క శవాన్ని ఆ ఉట్టిలో కట్టింది. ఎప్పుడైతే 24 సంవత్సరం అయినాక నా గురించి వచ్చి తపస్సు చేసినప్పుడే నేను లేస్తానని చెప్పగా అప్పుడు జమదగ్ని మహాముని ఏ విధంగా వచ్చుతున్నాడనగా జమదగ్ని ముని వేసవ కట్టుకుని లోపల బయటికి రావాలయ్యా. కాశీరాజు మళ్ళీ 7 వందలు
నీ నామధేయము నీ పూర్వ వృత్తాంతము అన్ని చెప్పాలి కదా. అయితే మా నామధేయం ఎక్కడ కులం ఎక్కడ అంటున్నావా? సింహదగ్ని మహాముని అంటారు. మహాముని అంటారు. ఊరు సింహాపురం అనేది మా ఊరు. తల్లి ఆలయాదేవి, తండ్రి గౌతముని అంటారు. తల్లి ఉన్నావా? అయ్యే లేదంట మాట్లాడుతుంది చేతండి. ఈ విధంగా అలనాడు కాంచర్ల మరి ఊళ్ళకు ఎల్లమదేవి తన భర్త శవాన్ని నా కొడుకు 24 సంవత్సరాలు వచ్చేదాకా దేవి నన్ను కట్టమంటే కట్టుండగా జగనగిరి మహం వచ్చిండు. ఇప్పుడు కార్తీక రాజ్యం రావాలి. కార్తీక రాజుని పరశురాముడు చంపి ఆ కార్తీక రాజ్యంలో రక్తంతో ఆ యొక్క ఈ జగజ్జనని రేణుకామాత ఎల్లమ్మదేవి పాదాలు కడుగుతాడు. అక్కడి నుంచి ఆ యొక్క తల్లి ఏ అవతారం ఎత్తుంది, కొడుకు ఏ అవతారం ఎత్తుడు, తల్లి ఏ అవతారం ఎత్తుంది, వాళ్ళు ఎత్తారు. మీరు ఈ యొక్క ఒక అరగంట సేపట్లో ముగింపు అయితే కదా. దయచేసి పొయ్యిలు ఉండదు, దయచేసి కూర్చోండి. నీకు పుణ్యం, మాకు పుణ్యం. సరే ఒక్కటే ఇంకో వెళ్ళాడు ఒరే కార్తీక రాజ్యం గారా, మిమ్మల్ని నరికినాడు. ఇప్పుడు మిమ్మల్ని నరికి మా తల్లి పాదాలను కడుగుతారు. రండి రా, రండి. Thank you.
తల్లి దా. రక్తం దా. తల్లి, దా. ఆహా, ఈ కార్తీక వీరాజులను చంపినాడు ఈ రక్తంతో పాలన జరుగుతున్నాడు. తల్లి, ఈ కార్తీక వీరాజులను చంపినాడు, నీ కాళ్ళు కడిగినాడు ఆ రక్తంతో. అట్లా అంటున్నావా? సరిగే. అప్పుడు ఆ కార్తీకరాజుని తల్లి పాలముల కాడ శిరసు పెట్టి ఆ యొక్క రక్తం పాకి ఆ రక్తం వేసి దోశలతో తల్లి పాలముల మీద పోసి ఆ తల్లిని జగజన రేణుకామాతని యొక్క పరిసరాలను ఏ విధంగా వేడుకుంటున్నారు. ఎల్లమ్మ దేవి పల్లవ వారి పరిపూర్ణాని ఎల్లమ్మ దేవి, పరిపూర్ణాని ఎల్లమ్మ ఆ పరశురాముడు యొక్క కార్తవీరాజుల రక్తంతో తన తల్లి అయిన జగజ్జనని రేణుకామాత పాదములు కడిగి అప్పుడు తన తండ్రిని కాంచనమల్లి ఆయన కుమారా, ఆ యొక్క కార్తీక మహారాజులను చంపినావు కదా, ఈ యొక్క తండ్రి గారైన కుమార ఆ చెక్క కాంచాల మరి చెట్టు ఉన్నది, వాటి గూడ చెట్టుకు కట్టి ఉండేది. ఈ తండ్రి శవమును వృద్ధిలో పెట్టి ఆ మర్రి చెట్టుకు కట్టినాను ఆయన, అక్కడనే కట్టినా. ఆ మర్రి చెట్టుకు కట్టినవా? అవును. ఆ తండ్రి ఆ కాంచనమల్లి చెట్టు దగ్గరికి పరశురాముని తీసుకెళ్ళాడు. పరశురాముడు తన తండ్రి గురించి ఏ విధంగా తపస్సు చేయించున్నాడు చూడండి. అట్టే ఎక్కడనే ఉన్నాడు కాల్చాల మరి చెట్టు. ఎక్కడే ఉన్నా తల్లి. శ్రీ రేణుకామాతకి నలుగన్న తల్లి నేను నీ గురించి అలనాడు నా తల్లి పేరు చెప్పుకొని నా తల్లిని ఎన్నో బాధలు పెట్టి నా కాళ్ళతో నీ తల్లిని పిడికిలా కుదురుకుంది. నువ్వు ఏమంటే మా తల్లి వరంగా ఉన్నది అన్నదని తెలియలేక మా తల్లిని నానా బాధలు పెట్టాను నాయన, నా తప్పుడు క్షమించమని ఆ యొక్క పరశురాముడు వేడుకొనగా నన్ను రాదురా మీ అమ్మని వేడుకోమని చెప్తున్నాడు. తెలిసి
తండ్రి నువ్వు తెలియదలేక ఆ తల్లిని కన్నా బాధ పెట్టి కాళ్ళతోని ఏళ్ళతోని నీ ఇష్టం వచ్చినట్టు తల్లి బుద్ధి చేసావు కదా ఆ తల్లిని నువ్వు శరణు వేడుకోమని చెప్తున్నాను. అయితే తల్లినే వేడుకోమంటున్నావా? నీ నుంచి ఏం కాదా నాయన? ఏం కాదా? నువ్వు ఏం చెప్తావు? నేను చేసిన తప్పుకు తెలుసో తెలియక కాళ్ళతో బండ మీద పండించినాను పీకల గుర్తించాను. చిన్ని కుమారా ఇప్పుడు మనము ఎంబడి ఏమనంటే భూలోకంలోకి వెళ్ళిపోవాలి నాయన. భూలోకం పోదామా తల్లి? అయితే ఎట్లా పోదామంటున్నావా? మీ తండ్రి గారు అడుగుతూ చెప్తాడు కదా. కన్నె పుట్టాలే కన్నె పుట్టాలే అయితే మీ అమ్మాయి నేనైతే కన్యాపుట్టలాగా అవతారం ఎత్తాను ఈ ప్రపంచంలో జరగబోయే కలియుగంలో. మరి మీ అమ్మాయి ఏమవుతారు? అయితే మీ అమ్మ నాకు అదే గంధర్వనాహముని నా కొడుకు యొక్క పరిశీలన చెప్తున్నారు. అదే పరశురామా మీ అమ్మ ఏమవుతారు చెప్తుకో అట్లంటారా? శ్రీ రేఖమాతకి సంగతి
చెప్పాడయ్యా? అమ్మా ఆ, నువ్వేమంటున్నావు అంటే ఆ. ఎవరి దారి చూసుకుంటావు, మరి నా దారి కూడా చూపించాలి కదా. నా దారి చెప్పమంటావా? మీ దారి నా దారి మీ తండ్రి గారు ఏం చెప్పిండు నాయన? కన్యపుడు అవుతాడు ఆ. మరి అమ్మ మనము నాయన కన్యపుడు అవుతాడు. ఆ. మరి నువ్వేమవుతావు కలియుగం మీద? అట్లాంటవా? కుమార పరశురామ అమ్మా కంట సర్వమైపోను కలియుగములోకి కదలియుడేను. కలియుడేది ఆ కలియుగలోకి. ఇంత భక్తులను చూసి దీనులు వెలుగుతుందునే. ఓ కుమార పరశురామ, అమ్మా ఆ యొక్క కంఠ సర్పమై కంఠ సర్పమై వెళ్తాను కదా నేను. అంటే అప్పుడు మీ తండ్రిగారు అయినటువంటి జమదగ్ని మహారాజు కన్యపుట్టను మెలుస్తున్నాడు. అందులో నేను బామ్మయ్యి మెలుగుతాను. అయితే ఈ జనాన్ని కూడా కళలో నీళ్ళలో పోయి అట్లయితే నేను పోల్చుకుంటాను అన్నమాట. అయ్యా పరశురామా, అంటే మీ నాయన ఒక కన్యపుడు అవుతాడు, నేను ఒక కంఠసర్ప అవుతాయి. అయితే పాము ఎక్కడ ఉంది? పుట్టలో. అయితే మేము భార్య భర్తలం కనుక నేను పుట్టలైతాను మీ నాయన ఇప్పుడు ఆ పుట్టలో నేను భార్య భర్తను కలిసి వేసుకుంటాము. నాగుల పంచంలో వాడు ఒక స్త్రీ వచ్చి ఆ పాలతోని పుష్పాలతోని పుట్టని అలంకరించి మీ నాయనకు నాకు పూజ చేస్తారు కుమారా అని మీ అమ్మ చెప్తుంది. మరి మీ ఇద్దరి నాయనమ్మ సంగతి అట్టుంది. ఏది మీ అమ్మ సంగతి, మీ నాన్న సంగతి అట్లా మరి మీ సంగతి చెప్తుంది. మరి నేనేంటే అడుగు అడుగుతా దానికి తల్లి ఏ తండ్రిగా రండి తల్లి ఆ దానికి తల్లి ఆ నేనెత్తు భోజని జరుగుల చెప్పుడు మీరలో నేనెత్తు ఓ తల్లిదండ్రులారా, నేను ఎట్లుందును నేనేటి పోదును, నువ్వేమో కన్యపుట్ట అంటావు, ఆమెనేమో పామంటది. మరి నేనేటి పోవాలి తండ్రి? చెప్పంటువా? అయితే అమ్మని నీ కొడుకు పరశురామే అంటే మరి అమ్మేమో కంఠసర్ప అవుతాయి, మరి నువ్వేమో కన్యపడుతున్నావు. మరి మీ ఇద్దరుగా చూసుకుంటున్నావు. మరి నేనేం చేయాలి? మరి మీరు నన్ను కన్నా తల్లిదండ్రులు కదా, మరి నేనే అవతారం కలియుగం మీద అని నీ కొడుకు అనుకుంటున్నాడయ్యా. అట్లాంటున్నావా? నీకన్నా ఎవరు చెప్తారు నాకు చెక్కు నువ్వు ఎక్కువ చెప్పు భక్తులాలు తండ్రి ఇప్పుడు నన్ను చెప్పండి, బావుల కాడ నువ్వు మొలకవై మొలిచినట్టయితే నువ్వు అక్కడ మంచి వాసనతో ఎవరైతే భక్తులు ఉంటారో నీ అమ్మ ఎప్పుడైతే నీకు మీ అమ్మని పెట్టిన బాధలకు నీ కుడిహోత్వం తిరిగి నీ పొడిచే తిరిగి ఉప్పలమ్మయ్య ములిసివా కానీ శాపం ఇచ్చింది కానీ ఆయన ఎవరైతే నీ భక్తులు ఉంటారో ఆ బావుల కాడ నువ్వు ఉప్పలమ్మ వై మొలిచినప్పుడే 5 ఏళ్ళు ఇక్కడ ఈ మండికే వరకు మోకే వరకు ఇక్కడ మఠ వరకు నడుతున్నావు కదా. అయితే నువ్వు ఇక 5 ఏళ్లతో నువ్వు పుట్టలిసుకోవేది భూమి మీద ఈ భక్తులు ఉంటే నేను చూసి పండుగ చేస్తేనేమో వారికి అష్టాశ్వర్యాలు కలిగేస్తాం. నిన్ను చూసి
నువ్వు పుట్టినప్పుడు మల్లె పువ్వు ఏ విధంగా సువాసన వాసన వస్తుందో ఆ విధంగా వస్తుంది. నేను చూసి కూడా ఏం చేయాలి పండుగ అంటే వాళ్ళని అష్ట కష్టాలు పెడతావు. తల్లిదండ్రులారా అదే విధంగా తల్లికి మంగళారి దాకా ఉండవా మహిళారనేగా ఈ విధముగా ఓ తల్లిదండ్రులారా మీరు చెప్పిన ప్రకారంగా నేను కూడా అదే విధంగా భక్తులైతే ఎవరైతే ఉంటారో ఎటువంటి నిరంజనేయ స్వామి ఇక్కడ కూడా కందుకూరి గ్రామంలో ఉండే ఆంజనేయ స్వామి కలుసుకుంటూ ముగ్గురము ఈ యొక్క రాబోయే కాలంలో కృతాయుగము త్రేతాయుగము ద్వాపారము కలియుగము అయితే అప్పుడు యుగాలలో అందరి దేవతలు కలియుగంలో ఇక్కడ ఎల్లమ్మ పండుగ అనేది అదే విధంగా జరుపుకుంటూ ఉప్పలమ్మ పండుగ కూడా అదే విధంగా జరుపుకుంటూ నాగుల పంచమి నాడు కూడా పుట్టకు పాలు వస్తారు కాబట్టి ఆ యొక్క కలియుగం అనేది మనం వస్తాం కాబట్టి ఆ యొక్క జమదగిరి మహాముని యొక్క కన్య పుట్ట ఆ రేణుకా ఎల్లమ్మదేవి ఒక కంఠసర్పం అనగా ప్రాతిపాను ఆ యొక్క ఉప్పలమ్మ అంటే ఆ యొక్క పెట్టె బాధలకు అక్కడ ఇక్కడ మట్ట వరకు నడుపుతుంది భూమి మీద పడి ఉప్పలమ్మ వస్తే అక్కడ ఉప్పలమ్మ పని కూడా చేస్తున్నాం మన కలియుగంలో కాబట్టి ముగ్గురు మూడు అవతారాలు ఎత్తుని కలియుగంలో ఎంతతో ఆట సమాప్తమైంది. భగవద్భక్తులారా మేము ఈ భూలోకంలోకి వస్తున్నాం కాబట్టి ఈ కలియుగం మీదకి వచ్చినాము. మీ అందరికీ మా యొక్క జీవనులు సదా పెద్ద కనుకూడే గ్రామస్తులకు అందరూ మళ్ళీ వచ్చే శివరాత్రి వరకు మరి మళ్ళా పరశురాం పంతులు నిలిపించుకునే నాన్నగారు కృతజ్ఞతలు. మంగళం శ్రీ వెంకటేశ్వర ఓ స్వామి నీకు 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 మంగళం నందమూడి నందరామని పాడుతూ మంగళం నందమూడి నందరామని పాడుతూ స్వామి మంగళం నందమూడి నందరామని పాడుతూ మంగళం నందమూడి నందరామని పాడుతూ పొమ్మటుని పూలయ్యన పొందులందరూ చేయుచుండు మంగళం శ్రీ వెంకటేశ్వర ఓ స్వామి నీకు మంగళం శ్రీ వెంకటేశ్వర ఓ స్వామి నీకు మంగళం శ్రీ వెంకటేశ్వర ఓ స్వామి నీకు ధ్రువమహారుని వయ్యా పుత్రికోను ధ్రువమహారుని వయ్యా పుత్రికోను ధ్రువమహారుని వయ్యా పుత్రికోను ధ్రువమహారుని వయ్యా పుత్రికోను పాదమధ్య దేవుడ వయ్యా పుత్రికోను పాదమధ్య దేవుడ వయ్యా పుత్రికోను పాదమధ్య దేవుడ వయ్యా పుత్రికోను పాదమధ్య దేవుడ వయ్యా పుత్రికోను సన్నిధి చంద్రాని సన్నిధి దాసునేమో సన్నిధి చంద్రాని సన్నిధి దాసునేమో సన్నిధి చంద్రాని సన్నిధి దాసునేమో మళ్ళీ వచ్చే శివరాత్రి కూడా ఏ విధంగా
జై హింద్. रेणुका माता की श्री जगज्जननी रेणुका माता की श्री जगज्जननी रेणुका माता की